ఏపీ కేబినెట్ పలు కీలక నిర్ణయాలకు ఆమోదం తెలిపింది. రాజధాని అమరావతిలో 24,276 కోట్ల విలువైన పనులకు పాలనాపరమైన అనుమతులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రాజధాని నిర్మాణానికి హడ్కో ద్వారా 11,000 కోట్ల రుణానికి, కేఎఫ్డబ్ల్యూ ఆర్థిక సంస్థ ద్వారా 5,000 కోట్ల రుణానికి ఆమోదించింది. పోలవరం ప్రాజెక్టు ఎడమ కాలువ పనులకు మళ్లీ టెండర్లు పిలిచే ప్రతిపాదనకు, హంద్రిన్ నివా సుజల స్రవంతి రెండో దశ పుంగనూరు బ్రాంచ్ కెనాల్ లైనింగ్ కు అనుమతిస్తూ నిర్ణయం తీసుకుంది. జల్ జీవన్ మిషన్ కు సంబంధించి పనులను రద్దు చేసి తిరిగి మాడిఫై చేసిన 5 పనులకు రీటెండర్ పిలిచేందుకు అగ్రిమెంట్ గడువు పొడిగించేందుకు కేబినెట్ లో ఆమోదించారు. అమరావతి రాజధానిలో మొత్తం 20 ఇంజనీరింగ్ పనులకు 8,821 కోట్ల పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపింది. వర్షాకాలంలో భారీ వర్షాలకు నష్టపోయిన 10 జిల్లాల్లోని వరద ప్రభావిత బాధితులకు రుణాలు రీషెడ్యూల్పై రైతులకు రుణాల రీషెడ్యూల్ కోసం స్టాంప్ డ్యూటీ మినహాయించే ప్రతిపాదనపై చర్చ కొనసాగింది. ఇంటర్ విద్యార్థులకు పాఠ్య పుస్తకాలకు ఉచితంగా ఇచ్చే అంశం, ఇంటర్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనానికి సంబంధించిన నిధుల విడుదలపై చర్చ జరిగింది.